సార్ సార్ మెగా డిఎస్సి తీరుపై నిరసన 2 రోజుల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి 700 పోస్టులు మిగిలిపోయే అవకాశం అని. అంటే 2 విషయాలుగా ఉంది. ఒకటి, ముందు ఆ ఫలితాలు పూర్తిగా రాకుండా ఈ పరిశీలన అది ఇది అంటున్నారు అని ఒక సందేహం. పారదర్శకంగా జరగడం లేదు, ఏవో ముందుగానే ఫిలప్ అయిపోయి మమ్మల్ని ఊరికే చేస్తున్నారని ఒక తీవ్ర నిరసన అది జరుగుతుంది. రెండవది, ఆదివాసీ ప్రాంతాల్లో పోస్టులు కూడా మీరు భర్తీ చేస్తున్నారు, మాకు అన్యాయం అయిపోతుంది, ఈ పోస్టులు మావి. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేకమైన డిఎస్సి జరిపి ఆదివాసుల్ని తీసుకోవాలి అక్కడ అని చట్టాలు చెప్తుంటే అది కూడా చేయడం లేదు, వేరే వాళ్ళని తెచ్చి ఇక్కడ నియమిస్తామంటున్నారని ఆదివాసులు ఒకవైపు నిరసన తెలుపుతున్నారు. మెగా డిఎస్సి మీద అనేక సందేహాలు వస్తున్నప్పటికీ కూడా ఆ మంత్రి లోకేష్ అనుకుంటాను, లోకేష్ అలాగే ఇతర ప్రభుత్వ అధికారులు ఎవరు దీని మీద స్పష్టత ఇవ్వడం లేదు. మేము జరిపాము అంతకుముందు లేదు అనేది అంశాన్నే వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆ పరీక్షార్థులు ఎంతో కాలం ఎదురు చూసి ఇది రాసిన వాళ్ళల్లో అనేక సందేహాలు మిగిలి ఉన్నాయి. ఇప్పటికైనా ఈ సందేహాలు నివృత్తి చేయటము, ఆదివాసీ ప్రాంతాల్లో రాజ్యాంగబద్ధంగా ఉన్న విధానాల ప్రకారం చేయటం అనేది తక్షణం జరగాల్సిన పని. ఆ మధ్య ఆందోళన చేస్తే లోకేష్ కూడా ఏదో మేము ఈసారి చేస్తున్నాం కానీ వాటిని మేము ఎప్పుడు ఆదివాసీ ప్రాంతాలకు ప్రత్యేకమైన ఇది ఇస్తామన్నారు. పవన్ కళ్యాణ్ కూడా రేపు ఎల్లుండో అక్కడ పర్యటన ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తారు అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇది చేస్తున్నప్పుడు వాళ్ళకు ఉపాధి కల్పించాలి కదా, అక్కడ టూరిజం డెవలప్ చేస్తాము ఇంకొకటి అంటే వాటి అన్ని అవి ఎవరు వస్తారు, వాళ్ళ షరతులు ఎలా ఉంటాయి, వాళ్ళ పని పరిస్థితులు ఎలా ఉంటాయి, అది వేరే అంశం. హోటళ్లలో సప్లైర్లుగా చేయడం కాదు, మాకు అర్హత ఉంది. అలాగే అక్కడ విద్యా వికాసం జరగాలంటే కూడా అక్కడ విద్యా సంస్థలు పెట్టాలి, వాటిలో అక్కడున్న వాళ్ళు పని చేయడము పాఠాలు చెప్పడం చాలా సులభం అవుతుంది. ఎందుకు వీళ్ళ కోసం ఆదివాసుల కోసం స్పెషల్ డిఎస్సి పెట్టడం అన్న ఏజెన్సీ ప్రాంతాల డిఎస్సిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు స్పందించడం లేదు, ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. ఇవి ముఖ్యంగా యువతకు సంబంధించినవి. వీళ్ళ అర్హతలు ఉన్నవాళ్ళు రాయడానికి ఇప్పటికైనా నిన్న పెద్ద ధర్నా అవన్నీ కూడా చేశారు వాళ్ళు. ఇప్పటికైనా కానీ వాళ్ళ సమస్యలు ఒకటి. రెండవది, డిఎస్సి ప్రాసెస్ ఇలా జరుగుతుంది, మీకేమీ సందేహాలు అక్కర్లేదని సందేహ నివృత్తి కూడా చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మటుకు మరిన్ని తలనొప్పులకు, అలాగే ఈ అభ్యర్థులు బాధపడిన వాళ్ళు, దానివల్ల నష్టపోయిన వాళ్ళు కోర్టులోకి వెళ్తారు. కోర్టులోకి వెళ్తే కనుక మొత్తం ప్రాసెస్ మళ్ళీ ఆగిపోతుంది. సో ఇది ఒక తీవ్రమైన సమస్య. సార్ చెప్పుతో డ్రామా అందుకేనా?